మే 13వ తేదీన ఎన్నికలు ముగిశాయి. ఎవరు బయటపడతారు, ఎవరి ఇంట్లో కూర్చుంటారు అనేది జూన్ 4వ తేదీన తేటతెల్లమవుతుంది. అలాంటి ఈ తరుణంలో 175 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 25 పార్లమెంటు స్థానాల్లో పోటీ చేసిన అభ్యర్థులందరికీ ఉత్కంఠగానే ఉంది. ఇక అభ్యర్థుల కంటే ప్రజలకే మరింత ఉత్కంఠ నెలకొని ఉంది. అలాంటి ఈ తరుణంలో ఎన్నో సర్వేలు చేసి 2 పార్టీలు చాలా బలంగానే ఉన్నాయని, హోరాహోరీగా ఓటింగ్ జరిగిందని చెబుతున్నాయి. కానీ ఎవరు గెలుస్తారనేది గట్టిగా ఎవరు చెప్పలేకపోతున్నారు. కానీ జగన్ మాత్రం నేనే మరోసారి సీఎం అవుతానని గట్టిగా బల్లగుద్ది మరీ చెబుతున్నారు. దీనికి ప్రధాన కారణం ఆయన చేసినటువంటి అభివృద్ధి పనులే అని చెప్పవచ్చు. ఆంధ్ర రాజకీయ చరిత్ర చూసుకుంటే ఇప్పటి వరకు జగన్ తీసుకొచ్చినటువంటి పథకాలు ఏ సీఎం తీసుకురాలేదు. పథకాలు తీసుకురావటమే కాదు, ఇంటికి వెళ్లి మరీ ఆ పథకాలను అమలు చేయించే పని ప్రభుత్వ హయాంలో ఉండే వ్యక్తులు చూసుకోవటం ప్రజలకు మరింత మేలు కలిగే విషయమని చెప్పవచ్చు. మూలన ఉండే ముసలమ్మలకు కూడా ఇంటికి వెళ్లి వాలంటీర్లు పెన్షన్ ఇచ్చి వాళ్ల కళ్లల్లో ఆనందం చూశారు. మొత్తం భారతదేశంలోని ఇలాంటి వ్యవస్థ ఎక్కడా లేదు. ఏపీ ప్రజలు ఇప్పటికే 3-4 పార్టీల పాలనలు చూశారు. ఏ పార్టీ పాలన చేసినా ప్రజల దగ్గరికి పథకాలు వెళ్లటం ఎక్కడా చూడలేదు, ఎప్పుడూ చూడలేదు. కానీ జగన్ మాత్రం కొత్తగా చూపించాడని, మాకు జగన్ అయితేనే మళ్లీ ఈ పథకాలు ఉంటాయని చాలా మంది గ్రామీణ ప్రాంత ప్రజలు చర్చించుకుంటున్నారట. చంద్రబాబు హయాంలో ఇలాంటి పనులేమీ జరగలేదు. కాబట్టి జగన్ మరియు చంద్రబాబును పోల్చి చూసి మనకు మళ్లీ జగన్ సీఎం అయితేనే బాగుంటుందని చాలా మంది మహిళలు, వృద్ధులు, వితంతువులు, వికలాంగులు, గ్రామీణ ప్రాంతాల ప్రజలు ఆలోచన చేసినట్టు తెలుస్తోంది. కాబట్టి జగనే మళ్లీ సీఎం కావాలని వారు కోరుకుంటున్నారట.